రాజా రాణి వారు కూడా 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. సార్. అలాగే 'కా' కూడా హిట్ కొట్టారు చెప్పినట్టు. ఇది మీ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కదా! మీరు అనుకున్న విధంగా రీచ్ అయిందా? ఇంకేమైనా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారా? థ్యాంక్ యూ సార్ ముందుగా ఫర్ యువర్ విషెస్. లేదు సార్, అంటే అనుకున్నంత అయితే అవ్వలేదు సార్. మేము అచీవ్ చేయలేకపోయాము. అంటే మలయాళం రిలీజ్ చేసాము, అక్కడ గుడ్ రెస్పాన్స్ ఉంది. కానీ అక్కడ సేమ్ వీక్ వాళ్ళకి మోర్ దెన్ 6+ మూవీస్ రిలీజెస్ ఉన్నాయి. సో కొంచెం అనుకున్న విధానంగా అయితే అవ్వలేదని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు, అదన్నారు. తమిళ్ మేము ప్రయత్నించాం కానీ తమిళ్ చేయలేకపోయాం రిలీజు. అండ్ హిందీ దెర్ ఈజ్ ఎ డిస్కషన్. ఒక పెద్ద అసోసియేషన్ పుష్ప రిలీజ్ అయిపోయిన తర్వాత వీఆర్ ఎయిమింగ్ ఫర్ క్రిస్మస్ రిలీజ్. వాళ్ళకి సినిమా చాలా బాగా నచ్చింది. క్రిస్మస్కి అయినా ప్లాన్ చేద్దాం చూస్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్ అది ఎలా ఎండప్ అవుతుందని. మరి ఈ ఎక్స్‌పీరియన్స్‌తో నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా చేయబోయే మూవీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అదే సార్, ముందు నుంచే ఇంకొంచెం ఈ సినిమాతో కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాం కదా. ముందు నుంచే అసోసియేషన్స్ కానీ రిలీజ్ డేట్స్ కానీ అవన్నీ ముందు నుంచే కొంచెం ప్రాపర్గా చూసుకొని ఈసారి అలాంటి తప్పులు జరగకుండా చూసుకున్నది. విష్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు, సందీప్ గారు. డైరెక్టర్ గారు, చెప్పండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సెకండ్ హాఫ్ గురించి, లాస్ట్ క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ హాఫ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2లో అయినా ఫస్ట్ హాఫ్ అంటే రెండు పార్ట్ల గురించి మాట్లాడేలాగా చేస్తున్నారు. అంటే ఆడియన్స్ సినిమా చూసి వచ్చిన తర్వాత, బయట వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించి అప్పుడు మళ్ళీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న హుక్సే సెకండ్ హాఫ్కి ఇంపార్టెన్స్. అది వాళ్ళు వెళ్ళిన తర్వాత, అంటే మనకి సినిమా అనేది ఎప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుందంటే, థియేటర్లో చూసి బయటకు వచ్చేస్తామండి, బాగుందంటాం, మర్చిపోతాం. కానీ ఇంటికి వెళ్ళినా కూడా దాని గురించి ఆలోచించామంటే దాని ఇంపాక్ట్ ఆడియన్స్ మీద ఉన్నట్టు. సో డెఫినెట్గా మాకు ఎగ్జైట్ అయిన విషయం